మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడి హిందువులను టార్గెట్ చేసి చంపుతోంది. దీనికి ప్రధానమైన కారణం ఆ దేశంలోని లీడర్లకు, ప్రజలకు ఇండియా పైన ఉన్న హేట్. కానీ ఈ బంగ్లాదేశ్కి భారత్ అంటే ఎందుకంత హేట్? భారత్ బంగ్లాదేశ్కి వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. దాదాపు 70% బంగ్లాదేశ్ ప్రజలు వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకు వాటర్ని మనమే గంగానది ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. తినడానికి తిండి లేకపోతే మనమే లక్షల కేజీల బియ్యాన్ని పంపిస్తున్నాము. వాళ్ళ దేశంలో వరదలు వచ్చినా, ఏదైనా ప్రమాదం వచ్చినా ఇండియా వెంటనే ఆదుకుంటుంది. మనం వాళ్లకు ఇంత చేసినా అక్కడి నాయకులు, ప్రజలు భారతీయుల్ని హేట్ చేస్తారు. మన దేశాన్ని ముక్కలు చేయాలి అనుకుంటున్నారు. దీనంతటికి కారణం మతం, వాళ్ళు ఫాలో అయ్యే మతం. ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అనేవి ఇస్లామిక్ రాడికల్ దేశాలు. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద మైండ్ సెట్తో ఉంది. కానీ ఈ బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే ఈ విధంగా మారుతుంది. అక్కడ హిందువులను వేటాడి చంపుతున్నారు. అండ్ బంగ్లాదేశ్లోని యువ నాయకులు, ప్రజలు గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేయాలి, ఇండియాను ఆక్యుపై చేయాలి అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. భారత్కి వార్నింగ్లు ఇస్తున్నారు. మరి ఈ బంగ్లాదేశ్కి అసలు ఇండియాను టచ్ చేసేంత సీన్ ఉందా అంటే నో. వాళ్ళు కలలో కూడా ఇండియాలోని 1 ఇంచు భూమిని తీసుకోలేరు. అలాంటి ప్రయత్నాలు చేస్తే మన మిలిటరీ చేతిలో వాళ్ళు మాడి మసైపోతారు. అంత పవర్ఫుల్ అయి ఉండి కూడా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ పైన ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? మోడీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే మోడీ గారు చేస్తుంది 100% కరెక్ట్. బంగ్లాదేశ్ పైన మనం రియాక్ట్ అవ్వకపోవడమే, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మిలిటరీ యాక్షన్ స్టార్ట్ చేయకపోవడమే మనం చేసిన ఒక తెలివైన పని. ఎందుకంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ మన భారత్ని కావాలని రెచ్చగొడుతుంది. దీని వెనక చైనా, పాకిస్తాన్లు కూడా ఉన్నాయి. కొంతవరకు ఇందులో అమెరికా ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియా ఎదగడం పాకిస్తాన్కి ఇష్టం లేదు, చైనాకు ఇష్టం లేదు, బంగ్లాదేశ్కు ఇష్టం లేదు, ఈవెన్ అమెరికాకు కూడా ఇష్టం లేదు. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ సంగతి మనకు తెలిసిందే. చైనాకు కూడా ఎందుకు ఇష్టం లేదు అంటే భారత్ ఎదిగితే ప్రపంచంలో మనం చైనాకు రీప్లేస్మెంట్గా మారుతాము. అది చైనాకు ఇష్టం లేదు. అమెరికాకు ఎందుకు ఇష్టం లేదు అంటే ఇండియా పవర్ఫుల్గా మారితే పవర్ఫుల్ భారత్ ఎవరి మాట వినదు, ఈవెన్ అమెరికా మాట కూడా వినదు. అమెరికా ప్రతిసారి ఏ దేశాన్నైనా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని చూస్తుంది. కానీ మన భారత్ ఒకరి కింద ఉండే దేశం కాదు. ఇప్పుడు పాకిస్తాన్, అమెరికా బూటు నాకినట్టు మనం చేయలేము. మనల్ని, మన దేశ ఎకానమీని నాశనం చేయడానికి అందరూ కలిసి బంగ్లాదేశ్ ద్వారా మన భారత్ని రెచ్చగొడుతున్నారు. ఇండియా బంగ్లాదేశ్ పైన ఏదైనా మిలిటరీ యాక్షన్ స్టార్ట్ చేస్తే మనం ఒకే రోజులో బంగ్లాదేశ్ని నాశనం చేయగలం. కానీ ఒకసారి యుద్ధం మొదలైతే మన దేశంలో కూడా ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఈ యూనస్ గాడు నిజానికి మనం బంగ్లాదేశ్ని అటాక్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ పైన మనం యుద్ధం స్టార్ట్ చేస్తే వీడు వెంటనే ఆ దేశంలో జరగాల్సిన ఎలక్షన్స్ని ఆపేస్తాడు. అండ్ వీడే ఇంకో 5-10 సంవత్సరాలు పవర్లో ఉండేందుకు ట్రై చేస్తాడు. మరి అలాంటప్పుడు ఇన్ని పాపాలు చేసిన బంగ్లాదేశ్ని మనం ఊరికే వదిలేస్తున్నామా అంటే నో. మన ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంది అంటే మనం యుద్ధం చేయకుండానే బంగ్లాదేశ్ని నాశనం చేయగలుగుతున్నాం. రీసెంట్గా మనం యూరోపియన్ యూనియన్తో ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాం. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఇది ఒక చాలా పెద్ద డీల్. ఇది మోడీ గవర్నమెంట్ సాధించిన ఒక అతిపెద్ద అచీవ్మెంట్గా కూడా చూడవచ్చు. ఈ డీల్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో యూరోపియన్ మార్కెట్ మొత్తం మనకు ఓపెన్ అవుతుంది. మన ఇంపోర్ట్స్ భారీగా పెరుగుతాయి. ఇక్కడ మనకు అడిషనల్గా వచ్చే బెనిఫిట్ ఏమిటంటే బంగ్లాదేశ్ ఎకానమీ ఆటోమేటిక్గా దానికదే సర్వనాశనం కాబోతుంది. ఇక్కడ మనం కావాలని బంగ్లాదేశ్ ఎకానమీని నాశనం చేయట్లేదు. ఈ డీల్తో ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ నాశనం కాబోతుంది. మీరందరూ వినే ఉంటారు, చాలాసార్లు మన దేశంలో ఉన్న కొంతమంది బుద్ధిజీవులు బంగ్లాదేశ్ని ఇండియాను కంపేర్ చేస్తూ బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వేగంగా డెవలప్ అవుతుంది, మన ఇండియాను దాటేసింది, బంగ్లాదేశ్ ఇండియా కంటే గొప్పగా డెవలప్ అవుతుంది అని చెప్తారు. అది నిజం కూడా. టెక్స్టైల్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్ మన ఇండియాను దాటేసింది. కానీ బంగ్లాదేశ్ దాటేలాగా మన ఇండియానే చేసింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం ఇండియాకు షిఫ్ట్ కాబోతుంది. అదెలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
మన భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 12,000 కోట్ల రూపాయల వర్త్ కలిగిన టెక్స్టైల్ని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్ మనం పంపే టెక్స్టైల్తో అపారల్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది. ఇక్కడ అపారల్స్ అంటే రెడీమేడ్ బట్టలు అని అర్థం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే బంగ్లాదేశ్లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడి ప్రభుత్వానికి భారత్ నుంచి మీరు టెక్స్టైల్ని ఇంపోర్ట్ చేసుకోకుండా ఆపేయండి, లేదా మేము ఫిబ్రవరి నుంచి భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? భారత్, మేము మీ నుంచి వచ్చే టెక్స్టైల్ని కొనడం ఆపేయబోతున్నాం. ఎందుకంటే మా దేశంలో కూడా ఇండస్ట్రీలు ఎదగాలి. మా దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఈ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మీ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేస్తాము అని చెప్తున్నారు. బంగ్లాదేశ్ నిజంగానే టెక్స్టైల్ ఇండస్ట్రీలో వరల్డ్ 2nd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో ఆబ్వియస్లీ చైనా ఉంది. మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఈ బంగ్లాదేశ్ మనకన్నా టాప్లో ఉండేందుకు కారణం కూడా మనమే. అదేలాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్స్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఇవి ఇన్వెస్టర్స్కి బిగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటినీ కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ డిసెంబర్లో 8,606, జూన్లో 70,468, జూలైలో 59,696, అక్టోబర్లో 58,207 వరకు లాభాలు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మీరు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకోవాలి అంటే కొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలి. ఈ ఇండస్ట్రీలో మొత్తం 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి టెక్స్టైల్. టెక్స్టైల్ అంటే బట్టలు తయారు చేయడానికి ఉపయోగపడే దారాలు. ఈ దారాలు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా టెక్స్టైలే అంటారు. అలాగే క్లాత్ని కూడా టెక్స్టైల్ అంటారు. అంటే దారాలు అండ్ క్లాత్ రెండూ కలిపి టెక్స్టైల్ అంటారు. ఈ టెక్స్టైల్ మెటీరియల్ని ఉపయోగించి బట్టలు తయారు చేస్తే దాన్ని అపారల్స్ అంటారు. అంటే ఇలా కుట్టేసిన రెడీమేడ్ బట్టల్ని అపారల్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, దారాలు అండ్ అన్స్టిచ్డ్ క్లాత్ని టెక్స్టైల్ అంటారు. వేసుకోవడానికి రెడీగా ఉన్న రెడీమేడ్ క్లాత్స్ని అపారల్స్ అంటారు. నిజానికి వరల్డ్ వైడ్గా మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే టెక్స్టైల్కి భారీగా డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే సిల్క్ అన్న, కాటన్ అన్న వెస్టర్న్ దేశాల్లో ప్రజలకు అమితమైన ఇష్టం. మనం తలుచుకుంటే బంగ్లాదేశ్ని దాటేసి 2nd బిగ్గెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్గా మారవచ్చు. కానీ మనం మొదటి నుంచి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఆ దేశానికి ఉన్న ఒకే ఒక్క ఆర్థిక భరోసా, సపోర్ట్ ఈ టెక్స్టైల్ బిజినెస్. దాన్ని ఎందుకు నాశనం చేయాలి అని ఇండియా అపారల్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పటి బంగ్లాదేశ్ ఎలా యాంటీ ఇండియాగా మారిందో మీ అందరికీ తెలుసు. వాళ్ళు రోజు రోజుకి మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నారు. మనం తలుచుకుంటే వాళ్ళను అన్ని విధాలా బ్లాక్ చేసి ఆ దేశాన్ని నాశనం చేయగలం. కానీ వీళ్ళు మన మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, చేతకానితనంలా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఈ బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ లాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టింది.
ఇప్పుడు వీళ్ళు ఎటు చచ్చినా మనకు సంబంధం లేదు, ముందు మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాం. ప్రజెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసే టెక్స్టైల్ పైన బంగ్లాదేశ్ ఎటువంటి ట్యాక్స్ని వేయట్లేదు, డ్యూటీ ఫ్రీ. ఇది బంగ్లాదేశ్ మనకు చేసే సహాయం కాదు. బంగ్లాదేశ్కి తెలుసు భారత టెక్స్టైల్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది అని. అందుకే వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువగా టెక్స్టైల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. వీళ్ళు మన టెక్స్టైల్ని ఉపయోగించి మనకంటే 10-20 రెట్లు ఎక్కువగా ప్రాఫిట్ని సంపాదిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చేసే ఎక్స్పోర్ట్లో 84% అపారెల్సే ఉంటాయి. అంటే వీళ్ళు బట్టల్ని ఎక్స్పోర్ట్ చేసే ఎక్కువగా సంపాదిస్తున్నారు. వీళ్ళ జీడిపిలో దాదాపు 11% ఈ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉంది. అయితే ఇప్పుడు మన ఇండియా బంగ్లాదేశ్ చేస్తున్న ఈ బిజినెస్ మొత్తాన్ని షట్ డౌన్ చేయబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం బంగ్లాదేశ్కి తక్కువ రేటుకి టెక్స్టైల్ని ఎక్స్పోర్ట్ చేశాము. అయితే మనం బంగ్లాదేశ్కి ఎందుకు తక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళము అంటే బంగ్లాదేశ్ వాళ్ళు మన టెక్స్టైల్ పైన ఎటువంటి టారిఫ్ వేసే వాళ్ళు కాదు. అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంది. మనం వేరే దేశాలకి, ఉదాహరణకి యూరప్కి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తే యూరప్లో మన టెక్స్టైల్ పైన అధికంగా ట్యాక్స్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చేసుకున్న ఈ ట్రేడ్ డీల్ కారణంగా యూరప్ మార్కెట్ కూడా మనకు ఓపెన్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు మన టెక్స్టైల్ పైన ఆల్మోస్ట్ 0% ట్యాక్స్ వేస్తారు. అంటే మనం ఇకపై బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా యూరప్కి అమ్ముకోవచ్చు. దీనివల్ల బంగ్లాదేశ్లో వేల టెక్స్టైల్ ఇండస్ట్రీస్ క్లోజ్ కాబోతున్నాయి. మీరు నమ్మరు, బంగ్లాదేశ్లో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు ఈ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే దాదాపు 1.5 కోటి మంది ప్రజలు ఈ ఇండస్ట్రీ పైన బతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని కంపెనీస్ మన దేశం నుంచి మనం పంపే టెక్స్టైల్ని బ్యాన్ చేయమని అడుగుతున్నాయి. ఆ స్టోరీ ఏమిటంటే మన దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నట్టు బంగ్లాదేశ్లో కూడా ఉంది. వాళ్ళు కూడా తమ దేశంలో తయారవుతున్న బట్టలకి రా మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ వాళ్ళ క్వాలిటీ మన ఇండియన్ క్వాలిటీ లాగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇండియా నుంచి డ్యూటీ ఫ్రీ టెక్స్టైల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మాకు నష్టం వస్తుంది, కాబట్టి ఇండియన్ వస్తువుల్ని బ్యాన్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ యూనస్ గాడు చాలా తెలివిగా మన ఇండియన్ వస్తువుల్ని బ్యాన్ చేసి అక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ర్యాలీలో చెప్పుకుంటాడు, నేను ఇండియన్ టెక్స్టైల్ని మన దేశంలోకి రాకుండా ఆపాను అని. కానీ అక్కడి గొర్రెలకి, ఈ రాడికల్ ప్రజలకి అర్థం కాని విషయం ఏమిటంటే మన టెక్స్టైల్తోనే వాళ్ళకు లాభం. మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ని వాళ్ళు బ్యాన్ చేస్తే వాళ్ళు భారీగా నష్టపోతారు. దాంతో మనకేమీ నష్టం ఉండదు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ చైనా అతిపెద్ద టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ కదా, అలాంటప్పుడు బంగ్లాదేశ్ మన దగ్గర కాకపోతే చైనా దగ్గరకు ఉంటుంది అని. దీనికి మళ్ళీ సేమ్ ఆన్సర్. మన ఇండియన్ సిల్క్ అండ్ కాటన్కి వరల్డ్ వైడ్గా ఉన్న డిమాండ్ వేరే మెటీరియల్కి లేదు. మీరు నమ్మరు, బ్రిటిష్ కాలంలో యూరోపియన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మన భారతీయ బట్టల్నే ఎంతగానో ఇష్టపడేవారు. మన దేశీ సిల్క్లోనే వాళ్ళు రాయల్ ఫీలింగ్ని పొందేవారు. ఇప్పటికీ ఆ డిమాండ్ వెస్టర్న్ దేశాల్లో అలాగే ఉంది. అందుకే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఈ బంగ్లాదేశ్ని బైపాస్ చేసి డైరెక్ట్గా యూరప్కి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాము. మీరు చూస్తూ ఉండండి, రాబోయే 2-3 సంవత్సరాల్లోనే మనం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్, వియత్నాంను దాటేసి చైనా తర్వాత 2nd ప్లేస్లో ఉంటాం. ఈ మొహమ్మద్ యూనస్ గాడు నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్నవాడు అండ్ ఒక అతిపెద్ద ఎకనామిస్ట్, బాగా చదువుకున్నవాడు. ఇలా అన్నీ తెలిసిన వాడికి దేశాన్ని నడిపించడం రావట్లేదు, దేశ ఎకానమీ అర్థం కావట్లేదు. ఈ బంగ్లాదేశ్ తిప్పి కొడితే మన దేశంలో ఒక రాష్ట్రం అంతా ఉండదు. అలాంటి చిన్న దేశాన్ని కూడా ఒక బాగా చదువుకున్న విద్యావేత్త మేనేజ్ చేయలేకపోతున్నాడు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దారుణంగా మారబోతోంది. ఒకటి, మనం గంగానది వాటర్ని ఆపేయబోతున్నాం. ఇకపై బంగ్లాదేశ్కి ఎప్పటిలాగా మనం ఎక్కువగా వాటర్ని పంపించట్లేదు, ఆపేస్తున్నాం. ఎందుకంటే గంగా వాటర్ షేరింగ్ ట్రీటీ ఈ సంవత్సరం ముగుస్తుంది. 2, ఆల్రెడీ బంగ్లాదేశ్కి మనం ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం సగం వరకు ఆపేశాము. బంగ్లాదేశ్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే సంస్థలు లేవు. అక్కడ పెద్ద పెద్ద డ్యాములు అండ్ నదుల్లో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా లేదు. కాబట్టి వాళ్ళు సొంతంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయలేరు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అదానీ దగ్గర నుంచి, మన అదానీ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ కొంటున్నారు. దానికి కూడా వాళ్ళు సరిగా బిల్లు చెల్లించలేకపోతున్నారు. దాంతో అదానీ సగం ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం ఆపేశాడు. ఇలా అన్ని విధాల మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్తో ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తూనే ఉంది. అండ్ ఈ యుద్ధంలో భారత్ చాలా ఈజీగా గెలవబోతుంది.
ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇండియా ఇప్పుడే కాదు, బంగ్లాదేశ్ పైన ఇండైరెక్ట్ ఆపరేషన్ కొన్ని నెలల క్రితమే స్టార్ట్ చేసింది. మీకు గుర్తుందా? ఈ యూనస్ గాడు చైనాకు వెళ్ళి మీరు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని యాక్సెస్ చేయాలి అంటే మా దేశం గుండానే వెళ్ళాలి, ఇక్కడి ఇండియా మొత్తం ల్యాండ్ లాక్డ్ రీజియన్ అన్నట్టు మాట్లాడాడు. ఇది మన ఇండియాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత వీడు పాకిస్తాన్తో చేతులు కలిపి మన సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇండియా ఏం చేసిందో తెలుసా? బంగ్లాదేశ్ రోడ్డు మార్గాన మన ఇండియాను దాటి నేపాల్ అండ్ భూటాన్తో ట్రేడ్ చేసేది. దానికి మనం బంగ్లాదేశ్ పైన ఎటువంటి ట్యాక్స్ వేయకుండా ఈ కలకత్తాలో ల్యాండ్ పోర్టుకి పర్మిషన్ ఇచ్చాము. అంటే బంగ్లాదేశ్ తమ వస్తువుల్ని కలకత్తాకు తీసుకువచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన డైరెక్ట్గా నేపాల్ అండ్ భూటాన్కి ట్రేడ్ చేసేది. అయితే ఈ కలకత్తా ల్యాండ్ పోర్ట్ని ఇండియా బ్లాక్ చేసేసింది. ఎలా చేసింది అంటే, మా వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు బాగా లేవు, ఇక్కడ మీకు మేము ల్యాండ్ పోర్ట్కి పర్మిషన్ ఇవ్వలేము, ఇక్కడ బ్లాక్ చేసి మీకు ముంబైలో పర్మిషన్ ఇస్తున్నాము, మీరు అక్కడి నుంచి మీ వస్తువుల్ని ఇతర దేశాలకు పంపించుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఇండియా బంగ్లాదేశ్ని బిజినెస్ చేయకుండా ఆపలేదు, కానీ వాళ్ళకు పక్కనే ఉన్న ల్యాండ్ పోర్ట్ని బ్లాక్ చేసి ముంబై పోర్ట్లో పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ తమ వస్తువుల్ని సముద్ర మార్గాన ముంబైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేపాల్ భూటాన్కి తీసుకెళ్ళాలి. ఈ దెబ్బతో ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ ట్రేడ్ ఈ రెండు దేశాలతో ఆగిపోయింది. ఈ న్యూస్ బయటకు రాగానే పాకిస్తాన్ రంగంలోకి దిగింది. వీళ్ళు చెబుతున్నారు, బంగ్లాదేశ్ నీకు ఇండియా పోర్ట్ యాక్సెస్ ఇవ్వకపోతే ఏంటి, మేము ఇస్తున్నాం, మీరు మా కరాచీ పోర్ట్ని యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళకి బొత్తిగా దిమాక్ ఉండదు. బంగ్లాదేశ్ బిజినెస్ చేయాలి అనుకుంటుంది నేపాల్ అండ్ భూటాన్తో. అలాంటప్పుడు సముద్ర మార్గాన కరాచీకి వచ్చి కరాచీ నుంచి పాకిస్తాన్ ఇండియా దాటి భూటాన్ నేపాల్తో ఎలా బిజినెస్ చేస్తారు? అది ఎంతవరకు ప్రాఫిటబుల్గా ఉంటుంది? అండ్ ఈ పాకిస్తాన్ చెబుతుంది, మీరు మా కరాచీ గుండా చైనాకు మీ వస్తువుల్ని పంపించండి, సెంట్రల్ ఏషియాకు పంపండి అని. సెంట్రల్ ఏషియాలో వీళ్ళకు పెద్దగా బిజినెస్ లేదు. అలాంటప్పుడు వాళ్ళు కరాచీ ఎందుకు వస్తారు? అండ్ వీళ్ళు చైనాకు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తారు? స్వయంగా చైనానే టెక్స్టైల్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఎక్స్పోర్టర్. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు బంగ్లాదేశ్ వస్తువుల్ని కొంటారు? ఏ మాత్రం దిమాక్ లేని ఈ దేశం పాకిస్తాన్. వీళ్ళు జస్ట్ బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తున్నాము అని చూపించుకుంటూ ఆ దేశాన్ని కూడా తమలాగా సంకనాకిస్తున్నారు. ఈ బంగ్లాదేశే కాదు, ఇప్పుడు యూరప్కి మనకు జరిగిన ట్రేడ్ డీల్కి వ్యతిరేకంగా టర్కీ కూడా ఏడుపు మొదలుపెట్టింది. ఈ డీల్తో టర్కీకి చాలా నష్టం జరగబోతుంది. ఇండియాలోని వస్తువులన్నీ ఇప్పుడు టర్కీకి ఈజీగా వచ్చేస్తాయి. దాంతో టర్కీ బిజినెస్ దెబ్బతింటుంది అని ఏడుస్తున్నారు. బై ద వే, మధ్యలో టర్కీ ఎందుకు వచ్చింది అంటే, టర్కీ కూడా యూరప్లోని ఒక భాగం. మనం యూరప్తో ట్రేడ్ డీల్ చేశాము అంటే టర్కీతో కూడా చేసినట్టే. మొత్తంగా ఈ ఒక్క డీల్తో మన భారత్ బంగ్లాదేశ్ని ఓడించింది, పాకిస్తాన్ని ఓడించింది, అండ్ ఇప్పుడు టర్కీ కూడా ఏడుపు మొదలుపెట్టింది. మీరు చూస్తూ ఉండండి, రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ వరస్ట్ కండిషన్ని చేరుకుంటాయి. అక్కడి ప్రజలే వాళ్ళ ప్రభుత్వాల్ని కూలుస్తారు. ఎప్పుడైతే దేశాల ప్రభుత్వాలు వీక్ అవుతాయో ఆ దేశంలో పేదరికం పెరుగుతుంది, దాంతో క్రైమ్ పెరుగుతుంది, ఉగ్రవాదం పెరుగుతుంది. మన భారత్కి ఉన్న అతిపెద్ద సమస్య జియోగ్రఫీ పరంగా ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు మన పక్కన ఉండడం. ఈ చిల్లర దేశాలు మన పక్కన లేకపోయి ఉంటే భారత అభివృద్ధిని ఎవరూ ఆపేవారు కాదు. మన దేశం వేరే లెవెల్లో ఉండేది. 2 ఉగ్రవాద దేశాల మధ్య ఉంటూ కూడా మన భారత్ అభివృద్ధిని చూపిస్తుంది అంటే అది నిజంగా గొప్ప విషయం. మనం ఈ ఉగ్రవాద దేశాల్ని తట్టుకోవాలి, వాళ్ళను కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకంటే పవర్ఫుల్గా మారాలి. అండ్ మన పాలసీలు కూడా వాళ్ళ విషయంలో అగ్రెసివ్గా ఉండాలి. మంచితనం వీళ్ళ దగ్గర అస్సలు పనికిరాదు. మనం మంచితనానికి పోయే ఇక్కడి దాకా వచ్చాం. మెల్లగా మన భారత్ ఇజ్రాయిల్ లాగా రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే కానీ మన దేశం వేగంగా అభివృద్ధి చెందదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఈ విషయాలు 10 మందికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.